నెల్లూరు టౌన్ హాల్లో మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఓనం సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆనంద్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, హోటల్ అసోసియేషన్ రాష్ట్ర నేత అమరావతి కృష్ణారెడ్డి, టీమ్ గ్లోబల్ వరల్డ్ విజేత సాదికా అన్సారీ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఓనం పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారన్నారు. 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 21 ఏళ్లుగా ఓనం పండుగ వేడుకల్లో తాను పాల్గొంటున్నానన్నారు. మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్ టీజీ గోపి, కార్యదర్శి మధు, ట్రెజరర్ సిద్దోష్, చైర్మన్ మురుగన్, ఐమా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యులు నందకుమార్, ఏపీ అధ్యక్షుడు చాచాపాన్, జాన్సన్, శ్రీ కుమార్ నాయర్, దోర్నాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. എല്ലാവരും എഴുന്നേറ്റ് നിന്ന് അദ്ദേഹത്തെ സ്വീകരിക്കുക. പരിശ്രമത്തിന്റെ ഫലമാണ് നമ്മൾ ഇവിടെ ആഘോഷിക്കുന്നത്. എൻകറേജ് ചെയ്തത് നിങ്ങൾക്ക് എല്ലാവർക്കും ഒരു നന്ദി പറഞ്ഞുകൊണ്ട് നമുക്ക് ആരംഭിക്കാം. కూర్చోండి. ఇక్కడ మలయాళీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరికింది. చాలా సంతోషం. నేను కేరళ నుంచి ఉన్నా కాబట్టి నాకు చాలా మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఒక 8-9 సంవత్సరాలు ఆంధ్రాకి వచ్చిన తర్వాత ఇది మొదటిసారి నేను ఇట్లాంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడం. ఇదే విధంగా ఈ యొక్క ప్రోగ్రాం వచ్చిన తర్వాత చాలా వరకు సర్వీస్ యాక్టివిటీస్ కూడా అసోసియేషన్ భాగంగా నెల్లూరులో చేస్తున్నారని తెలియజేయడం జరిగింది. అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడానికి జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఖచ్చితంగా సపోర్ట్లు ఇస్తామని తెలియజేస్తున్నాను. అదే కాకుండా రాబోయిన రోజులో వీళ్ళ ఆలోచన ఏంటంటే ఒక ఆయుర్వేద హాస్పిటల్ కూడా ఇక్కడ చేసినది అయితే నెల్లూరు ప్రజలు కూడా కొద్దిగా మేలు జరుగుతాయనే ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్ళి ఉన్నారు. సో దానికి కూడా మన సైడ్ నుంచి ఖచ్చితంగా దానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆనంద్ గారు రావడం చాలా సంతోషం. ఎందుకంటే నమ్మకమైన వ్యక్తులు ఉన్నారంటే మలయాళీస్. వాళ్ళ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వారు దీపం కాడి నుంచి గోల్డ్ షాప్ దాకా కానీ వాళ్ళు న్యాయంగా తరపున వాళ్ళ గొప్పతనం. 22 సంవత్సరాల నుంచి నేను ఓనం ఫంక్షన్ గెస్ట్ వస్తాను. వారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మంచిలు. భారతదేశం అంటే సాంప్రదాయాలు, మన కట్టు, యాస ఇవన్నిటికంటే కూడా కేరళ స్టేట్. ఈనాటికి కూడా వాళ్ళ కట్టు ఈరోజు ఈ పండుగలు అన్ని భాషల తగ్గట్టుగా డాన్స్ చేయడం అన్నది కలుపుకోవాలి. దానికి వాళ్ళు సర్వీస్, వాళ్ళకు ఆయుర్వేద వైద్యశాల పెట్టడం. అలాగే మొదలుగొళ్ళు కలెక్టర్ గారు వాళ్ళు ఒక ఎకరా ఇచ్చింది, దానికి ఫ్రీ సర్వీస్గా దాన్ని చేయాలని చెప్పేసి అనుకున్నారు. దానికి కలెక్టర్ గారు సహాయపడిగారు. అలాగే నుడా చైర్మన్ అడిగారు. తప్పకుండా మన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కేరళ పోతారు ట్రీట్మెంట్. సినిమా యాక్టర్స్ కానీ రాజకీయ కానీ అలా కాకుండా ఇక్కడే ఏర్పాటు చేయాలని ఉద్దేశంలో ఆనాటి కలెక్టర్ గారు ఒక ఎకరా శాంక్షన్ జరిగింది. అది ఫండ్స్ వల్ల అయిపోయింది. దానికి కలెక్టర్ గారు నుడా చైర్మన్ గారు సహకరించకుండా వారి పంచుతారు. నాకు ఎక్కువగా రక్తబంధం కంటే మలయాళీస్ మంది ఎక్కువ.
వాళ్ళు 40 years నుంచి వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ సహాయం, ఈరోజు వాళ్ళ నమ్మకం. మహాబలి ఈరోజు వస్తాడు, మా రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుతాడు నమ్మకంతో వనం పక్షం జరుగుతుంది. అనాదిగా వాళ్ళు వస్తున్నారు. లాస్ట్ ఇయర్ వాళ్ళ మంచిదనం నిరసన ఏంటంటే నర్సు వచ్చిందనం వల్ల వనం ఫంక్షన్ చేసుకోవాలి. లాస్ట్ వాళ్ళ మంచి మనసు వాళ్ళు ఏంటంటే ఎవరితోనే జరించి కానీ మర్యాదలు చేసుకోవచ్చు. మన పద్ధతి ఈరోజు అయ్యప్ప స్వామి మన దేవుళ్ళని చూసుకోండి. క్రమశిక్షణగా 40 రోజులు